శ్రావణి గారు జాగ్రత్తగా వినండి. అల్లం బెల్లం మాటి మాటికి అనవసరంగా అలుగుతుంది పెళ్ళం, గొళ్ళెం కళ్ళెం గోడ మీద దాచిపెట్టింది బెల్లం. ఎక్కువ చెప్పు సార్. నీ యాటిట్యూడ్ చాలా మంచిదమ్మా. అల్లం బెల్లం మాటి మాటికి అనవసరంగా అలుగుతుంది పెళ్ళం, గొళ్ళెం కళ్ళెం గోడ మీద దాచిపెట్టింది బెల్లం. అల్లం బెల్లం మాటి మాటికే అలుగుతుంది పెళ్ళం, గొల్లెం. ఈ ఫస్ట్ లైన్ చాలా బాగా ఎందుకు చెప్పారు అంటే ఇంట్లో రోజు జరిగేది అదే కాబట్టి. శ్రావణి గారు అలగడం, నరేష్ గారు బుజ్జగించడం, బంగారం కూల్ అనడం రోజు జరుగుద్దా? అసలు వారానికి ఎన్నిసార్లు జరుగుద్ది? 7 సార్లు. మీరు జోక్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు చెప్పండి. అల్లం బెల్లం మాటి మాటిగా అలుగుతుంది పెళ్ళం. అనవసరమేది? అనవసరంగా మేము అలగం కదా. లాఫింగ్ టైం. మొదటి నుంచి రండి. అల్లం బెల్లం అనవసరంగా మాటి మాటికే అలుగుతుంది పెళ్ళం, గొల్లెం కళ్ళెం గోడ మీద దాచిపెట్టింది బెల్లం. ఓకే, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటి? శిరీష్. ఇప్పుడు సడన్ గా మీకు ఒక అవకాశం ఇచ్చి ఇమ్మీడియట్ గా 4 కంప్లైంట్లు చెప్పండి అన్నారు బావగారి మీద. ఏం చెప్తారు? నెంబర్ 1. కంప్లైంట్స్ లేవు అసలు. ఆయన యోగా చేస్తారా? నన్ను చూస్తారు. పోతాను నాకు ఇది వద్దు. బావగారిని అడిగితే చెప్పమంటూ 100 ఉంటాయి. చెప్తారు. జాగ్రత్తగా వినండి, టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. అత్తారింట్లో ఆరు బయట కూర్చొని అల్లం పచ్చడి చేస్తున్న కొత్త కోడలు, కొత్తింట్లో కర్రల పొయ్యి మీద అత్తగారు వండుతుంది మినపవడలు. అక్క నువ్వు రా అక్క ఒకసారి. బావగారి పేరేంటి అక్క? సాంబా. ఆయన రాసుకుంటూ ఉంటారా రోజు? అది రొటీన్. ఇంకా ఏం రాస్తారక్క? అంటే మనం అప్పుడప్పుడు కొంచెం ఆణిముత్యాలు చెప్తూ ఉంటాం కదా, అవి రాస్తూ ఉంటారు. అక్క ఈ తమ్ముడికి కూడా 2 ఆణిముత్యాలు వదలవా రాసుకుంటా? ఎప్పటికైనా సరే భార్య మాట దాటద్దు. న్యూ జనరేషన్ కి కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా F3 తీద్దాంలే మనందరం కలిసి. సినిమాలు వద్దు, నువ్వు ఓన్ గా కొత్తగా ఇంకో 2 పాయింట్లు చెప్పక్క. గ్యారంటీగా ఎవరైనా సరే బాగా వంట నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేమందరం కొంచెం తినటానికి ఇష్టపడుతున్నాం, చేయడానికి లేదు. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా చాలు. మేం చెప్తే పుష్ప తగ్గేదేలే అన్నాడు. అసలు మీరేంటి అంటాం? అక్క ప్రొడక్షన్ ఎంత? ఒక్కడే బాబు. కాల్ వచ్చిందా? రాలేదు. ఇప్పుడే బీటెక్ స్టార్ట్ చేశాడు. నేను జాగ్రత్తగా అనుకూలంగా పెంచుకుంటున్నా. అబ్బాయికి వంట నేర్పించావా లేదా? బ్రహ్మాండంగా చేస్తా. సరే మనం టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. అయితే నేను చెప్తా, మీరు చెప్పండి. చెప్పక్క. అర్థమైందని అర్థం కాలేదని అర్థమైనంత వరకు అర్థం చేసుకుని అర్థం కాని దాన్ని వదిలిపెడతా. ఆ అర్థానికి అర్థం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతా. అర్థమైందని అర్థం కాలేదని అనుకోకుండా అర్థమైందని చెప్పుకుంటూ అర్థం చేసిన ఇప్పుడు నేను ఇస్తా, నువ్వు నాకు ఇచ్చావు కదా. శివతాండవం అత్తకి కొత్తగా కోడలు వచ్చింది, కోడల పేరు కూడా శివతాండవమే. దుబాయ్ లో శివతాండవం, ఇక్కడ విజయవాడలో శివతాండవం. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచి దూరంగా చూస్తున్నాడు. పొద్దుటే లేచి కాఫీ గురించి, నువ్వే కోడలు కాసేపు. కోడలు అప్పుడే బయటకు వచ్చింది బెడ్రూమ్ లోంచి. అత్తయ్య కాఫీ తాగుతారా టీ తాగుతారా? ఫస్ట్ నన్ను అత్తయ్య అనకమ్మా, మరి ఆంటీ అను. ఆంటీ, నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కాఫీ రమ్ అని చూసాను. వై డోంట్ వి హావ్ జస్ట్ కాఫీ రమ్? యాజ్ యూ విష్ నాన్న, ట్రై దమ్, వి విల్ ట్రై ఇట్. ఓకే ఆంటీ. మీరిద్దరు స్వీట్ అత్తగారు. మేము కలిసి ఉండాలని కోరుకుని పెళ్లి చేసుకుంటామా? విడిపోవాలని మీ చర్చ ఏమిటి అసలు? దేవుడి దయ వల్ల మా శివతాండం అత్తకి ఎలాంటి కోడలు రావాలంటే సూర్యకాంతం, ఛాయాదేవి ఆ రోజుల్లో ఎలా ఉన్నారో అలాంటి కోడలు వచ్చినా మీరు మార్చేసుకుంటారు. నేను మార్చేసుకుంటా. ఓకే శిరీష గారు, ఇప్పుడు చెప్పండి. ఇందాక అద్దింట్లో ఆరు బయట కొత్త కోడలు అల్లం పచ్చడి చేస్తుంటే కొత్తింట్లో అత్తగారు కొత్త బట్టలు ఉతుకుతుంది, పక్కింట్లోంచి ఆయన గారు తొంగి చూస్తున్నాడు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇది ఏదైనా కథ చెప్తున్నారు, ఏదైనా స్టోరీ? రీసెంట్ గా చూసిన సీరియల్ స్టోరీ ఆ జెమినీలోంచి? అత్త అంటే కొంచెం భయం వేసింది. గట్టిగా చెప్పట్లు.
నేను ఇటు నుంచే మాట్లాడతాను. మీ పేరేంటండి? యాంకర్ అనసూయ मालूम है तेरे को? యాంకర్ రష్మి मालूम है तेरे को? ఈమెకు బాగా తెలుసు. मेरे पीछे వాళ్ళందరూ हाइट में मेरे कजिन्स लगते. వాళ్ళందరికి పెద్ద కజిన్ లా ఉన్నావు అక్క నువ్వు. నేనే ఇలా చూడాలంటే ఈవెన్ అనసూయ కూడా మిమ్మల్ని ఇలాగే చూడాలి. మీ పేరేంటక్క? నాజియా. ఓకే, ఓ పని చేద్దాం. మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్. మహేష్ బాబు గురించి 3 క్వశ్చన్లు అడుగుతా, టక్కని చెప్పాలి. టక్.